మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడివి, ఇదిగో నాయన మమ్మల్ని ఎంతగానో అమితంగా ప్రేమించిన దేవుడివి, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాయన. ఇదిగో నా తండ్రి, మీ గురించి నా తండ్రి స్పష్టంగా మేము తెలుసుకుని మీకు సంపూర్ణమైన విధేయత కనపరిచి జీవించే ధన్యత మాకు అనుగ్రహించండి. అలాగే నాయన, ఈ ప్రత్యేక సమయాన్ని మీరు స్వాధీనపరుచుకుని మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం, సేవకులు కానుకలు అడగవచ్చా? సేవకులు కానుకలు అడగవచ్చా? ప్రస్తుత రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎక్కువ ప్రకటనలు, వాక్యాన్ని బోధించడానికి చాలా తక్కువ సమయం కేటాయించి కానుకల గురించి ఎక్కువ ప్రస్తావన ఉండడం, అలాగే మందిరాల్లో ప్రతి ఆదివారం ప్రతి కూడికలో కూడా కానుకల గురించి ఎక్కువ ప్రస్తావించడం, అది అవసరం, ఇది అవసరం, మన పరిస్థితి ఇది, అది కావాలి, ఇది కావాలి. సో ఈ రీతిగా కానుకల గురించి ఎక్కువగా ప్రస్తావించడం, మందిరాల్లో ఆరాధనలో కూడికల్లో విస్తారమైన బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి, సో చక్కటి మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కానుకల గురించి ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి కానుకల గురించి అడగడం. సో ఎలాగుంటుంది? ఈ యొక్క ప్రాక్టీసు కరెక్టేనా? ఇది ఆత్మీయ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాల్ని అర్థం చేసుకుంటే విశ్వాసులకి కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే సేవకులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో సేవకులు కానుకలు అడగవచ్చా? ఈ యొక్క వాక్య భాగంలో కానుకలు అడిగే అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సేవకుల్ని 6 రకాలుగా విభాగించి 6 రకాల సేవకుల గురించి మనం ఆలోచించేద్దాం. అలాగే కానుకల్ని సేవకులు అడగడం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది, ఎలాంటి ఆత్మీయ ఆరోగ్యాన్ని ఎలాగూ ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే అసలు కానుకలు సమర్పించాల్సిన అవసరం ప్రస్తుత రోజుల్లో ఉందా అనేది కూడా చూద్దాం. మొదటిగా కానుకలు అడిగే ఆ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని 6 రకాల సేవకుల్ని మనం చూడవచ్చు. మొదటిది చావుకు సిద్ధపడి సేవ చేసే సేవకులు. రెండవది షావుకారులు అవటానికి పనిచేసే సేవకులు. మూడవది సమర్పణతో మొదలై సంపాదన మీదకి దృష్టి మళ్ళిన సేవకులు. ఈ 3 రకాలని మొదట మనం చూసుకుంటూ వెళ్దాం. మొదటిది ఏమనుకున్నాం? చావుకి సిద్ధపడిన సేవకులు. సో ఏంటి ఈ చావుకి సిద్ధపడిన సేవకులు? సో దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకుని సరైన రక్షణ అనుభవం కలిగి కేవలం దేవుని మీద అచంచలమైన ప్రేమని వారి హృదయంలో నింపుకుని వారు తెలుసుకున్న ఆ క్రీస్తుని, ఆ నిజదేవుని అనేక మంది తెలుసుకోవాలని, చీకటిలో మగ్గిపోతున్న అనేక మంది వెలుగులోకి రావాలని, నిత్యత్వాన్ని వారు పొందుకోవాలని, వారి కుటుంబాలు వారి ఆత్మీయ జీవితాలు సత్యంతో కట్టబడాలని ఒక ఆశ కలిగి తపన కలిగి పరితపించిపోయేవారు, నలిగిపోయేవారు, ఎంతగానో దేవుని కోసం తాపత్రయపడేవారు, సమాజం కోసం, ప్రజల కోసం, విశ్వాసుల కోసం పరితపించిపోయేవారు. వారు అనేక మంది ఎండలో ఎండి వానకు తడిచే సేవకులు అనేక మంది సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. వారి జీవితాల్లో వారికి అక్కర్లు తీరుతున్నా తీరకపోతున్నా, వారికి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, సో ఎన్నో సమస్యలు గుండా వారు వెళ్తున్నప్పటికీ కూడా ఆ సమస్యలను సైతం లెక్క చేయక సక్రమంగా దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేస్తున్న సేవకులు. సో ఇలాంటి సేవకులకి కొంతమంది మరి గుర్తించి వారి యొక్క కానుకల్ని అలాంటి సేవలో వారు విత్తేవారు చాలామంది ఉంటారు. అలాగే వారిని పట్టించుకొని జనాలు కూడా ఉంటారు. వారిని పట్టించుకొని వారిని చూసి ఇలా చేస్తే కుదరదని కొంతమంది తెలివైన సేవకులు వేరొక కేటగిరీలో ఉంటున్నారు. ఈ కేటగిరీలో ఉన్న సేవకులు సత్యవర్తనులని గుర్తిద్దాం. ఈ కేటగిరీలో ఉన్న సేవకులు దేవునికి అనుకూలస్తులని, అలాంటి వారి చేత సమాజము
మేలు పొందుతుందని, అలాంటి వారి చేత దేవుని రాజ్యం కట్టబడుతుందని మనం అర్థం చేసుకుందాం. వారిలో ఒక తపన ఉంటుంది, వాక్యానికి సంబంధించిన తపన ఉంటుంది, వారిలో జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే విశ్వాసుల రక్షణే వారికి ప్రాధాన్యం. ఎక్కడ వారు తప్పిపోతారనే తపన వారిలో ఉంటుంది. వారికి అవసరత వస్తే వారు దేవుని మీద ఆధారపడతారు, కానీ వారు నోరు తెరిచి కానుకల గురించి ప్రస్తావించరు. నోరు తెరిచి ఇది అవసరము అది అవసరమమ్మా అని చెప్పరు. కాబట్టి ఈ రీతిగా వారి జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. అలా సేవ చేసిన వారు, అత్యున్నతమైన అతి విస్తారమైన సేవ చేసిన సేవకులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఆ రీతిగా సేవ చేస్తున్నప్పుడు వారి సబుద్ధిని ఆధారం చేసుకోరు, కాబట్టి వారు దేవుని మీద ఆధారపడతారు. కాబట్టి దేవుడు ఆ సేవను చూస్తాడు. ఖచ్చితంగా ఆ సేవ చేత సమాజానికి ఉపయోగం, అంటే ఆ సేవకుని చేత అనేక మంది ప్రభువు దగ్గరికి నడిపింపబడతారని ప్రభువు విశ్వసిస్తే ఆ సేవకునికి అత్యున్నతమైన సహాయాన్ని అందేటట్టుగా దేవుడే అనేక మందిని ప్రేరేపిస్తాడు. చాలామంది అలాంటి సేవకులకి కానుకలు సమర్పించడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇలాంటి సేవకులు, చావుకు సిద్ధపడి దేవుని పనిచేసే సేవకులు ఖచ్చితంగా దేవుని ఉద్దేశాలను మాత్రమే ప్రకటించడానికి, వారికి అప్పగింపబడిన పనిని సూటిగా జాగ్రత్తగా చేసి వారు ముందుకు కొనసాగడానికి మాత్రమే వారి మనసును నిలుపుకుంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా, తుఫాను వచ్చినా, గాలివాన వచ్చినా ఆ వారి భక్తి జీవితం కూలదు. ఎవరి భక్తి జీవితం? ఇలాంటి సేవకుల దగ్గర, ఇలాంటి సేవకుల సంరక్షణలో, ఇలాంటి సేవకుల కాపరత్వంలో ఉన్న విశ్వాసుల జీవితాలు స్థిరంగా ఉంటాయి. విశ్వాసంలో స్థిరంగా ఉంటాయి. చావుకు సిద్ధపడిన సేవకులు చక్కగా స్వచ్ఛందంగా వారు సమర్పణతో దేవుని సేవ చేస్తారు. కాబట్టి రెండవది, మరలా ఈ కంపేర్ చేసుకుంటూ కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది ఏంటంటే, షావుకారులు అవడానికి దేవుని పనిచేసే సేవకులు. అంటే ఇదేదో బాగుంది, చాలా నైస్గా ఉంది, ఆ సేవకునికి గౌరవం ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఎక్కడో చూస్తారు. ఏ సేవకునికో కానుకలు ఇవ్వడం, ఏ సేవకునికో ఇంతకుముందు ఏమీ లేని సేవకుడు, ఇంతకుముందు జాబ్ లేని సేవకుడు, ఇంతకుముందు సరిగ్గా సైకిల్ కూడా లేనివాడు, అరే ఇంతకుముందు సుబ్బారావు పరిస్థితి ఇది, 3 సంవత్సరాల తర్వాత సుబ్బారావు పరిస్థితి ఇది, అప్పుడు ఒరే సుబ్బిగారిని పిలిచారు, ఇప్పుడేమో సుబ్బారావు గారు, అయ్యగారు, పాస్టర్ గారు అని ఇంతగా పిలుస్తున్నారు. నేను చూసిన సుబ్బిగాడేగా, ఇప్పుడు ఇంత గౌరవం ఇస్తున్నారు, ఇదేదో బాగుంది అని షావుకారులు అవడానికి సేవ చేసే సేవకులు కోకొల్లలు. ఆ యొక్క సేవకుని జీవితంలో ఇలాంటి ఆశీర్వాదం చూసిన తర్వాత ఇతని హృదయంలో కూడా ఒక ఆశ పుడుతుంది. ఎలాంటి ఆశ? ఈ పనేదో బాగున్నట్టుంది, చక్కగా ఆదివారం ఒకరోజు పని, ఆదివారం కాకపోతే మరొక రోజు, ఒకవేళ రోజు పని ఉన్నా కూడా చాలా బాగుంటుంది. రోజు పని ఉన్నా కూడా ఏ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నా, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా అక్కడ బాగుంటుంది, కానుకలు ఇస్తున్నారు, అలాగే చక్కటి భోజనం పెడుతున్నారు. అన్ని పనుల కంటే కూడా ఈ పని బెస్ట్ పని, డబ్బు సంపాదించడానికి కూడా చాలా మంచి పని అని చెప్పి షావుకారులు అవడానికి దేవుని సేవ చేసే సేవకులు, ఇది రెండో గుంపు. ఇది ఖచ్చితంగా ఈ కేటగిరీ ఆఫ్ సేవకులు ఖచ్చితంగా ఈ సమాజంలో ఉన్నారు. దీన్ని విశ్వాసులు అర్థం చేసుకోవాలి. అలాగే సేవకులు కూడా మీరు ఏ కేటగిరీలో ఉన్నారో అర్థం చేసుకుని ఏ కేటగిరీలోకి రావాలో మనల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాటలు విశ్వాసులు అర్థం చేసుకోవడం ద్వారా ఎలాంటి సేవకుల దగ్గర మీరు పెరిగితే, ఎలాంటి సేవకుల సంరక్షణలో, ఎలాంటి సేవకుల కాపరత్వంలో, ఎలాంటి బోధలో మీరు ఉంటే, మీరు నిలిస్తే మీరు స్థిరంగా దేవునిలో కట్టబడతారు, దేవుని చేత మీరు మేలు పొందుకుంటారు, అలాగే నిత్యత్వాన్ని పొందుకునే అవకాశం ఎంత పెరుగుతుంది అనేది మీరు ఆలోచన చేసి ఆ సేవకుని విషయమై మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ జ్ఞానం అనేది దోహదపడుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ఒకలాంటి భ్రమలో అలవాటు అయ్యి, లేకపోతే ఇంటి పక్కన చర్చి ఉంది కదా, ఊళ్ళో చర్చి ఉంది కదా, మాకు దగ్గర చర్చి ఉంది కదా, లేకపోతే మాకు తెలిసిన బంధువు, మాకు తెలిసిన వ్యక్తి అని ఏదో ఒక సేవకునితో మీరు లాలుచి పడిపోవాల్సిన అవసరమో, ఏదో ఒక సేవకునితో సరిపెట్టుకోవాల్సిన అవసరమో లేదు. ఖచ్చితంగా ఒక యథార్థవంతమైన సేవకుని ఖచ్చితంగా ఎన్నుకోవాలి. ఒకవేళ మీరు వెళ్తున్న ఆ సేవకునిలో సరి అయిన ఆత్మీయ జీవితం కనిపించకపోయినా, సరైన భక్తి జీవితం కనిపించకపోయినా, చాలామంది ఎక్కడ బాప్తిస్వం పొందితే అక్కడే ఉండాలని, ఆ సేవకుని బోధలోనే, ఆ సేవకుని నడిపింపులోనే నడవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది అవాస్తవం. బైబిల్లో అసలు ఎక్కడ లేదు. మీకు బాప్తిస్వం ఇవ్వడానికి దేవుడు ఒక సేవకుని వాడుకుని ఉండొచ్చు, అయితే అక్కడే ఉండాలని లేదు. ఖచ్చితంగా మీకు వాక్యం తెలిసి ఉండాలి. అలాగే ఆ సేవకుని యొక్క వ్యక్తిగత జీవితం, ఆ సేవకుని యొక్క ఆత్మీయ ఫలాలు మీకు తెలిసి ఉండాలి. ఆ ఆత్మీయ ఫలాలను బట్టి ఆ సేవకుడు దేవునితో ఉన్నాడా, దేవునితో లేడా అనేది మీకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆ సేవకుడు దేవునితో ఉండి దేవుని ఆత్మచేత నింపబడిన వాడైతేనే
మీకు క్షేమం, మీకు దైవిక విషయాలు మీకు అందుతాయి. అలాగే దేవునిలో మీరు కట్టబడతారు. ఏ రీతిగా కట్టబడాలో, ఏ రీతిగా కట్టబడితే నిత్యత్వాన్ని పొందుకుంటారో ఆ రీతిగా మీరు కట్టబడటం అనేది జరుగుతుంది. కాబట్టి సేవకుని మార్చకూడదని కానీ, లేకపోతే మంచి సేవ కోసం, మంచి ఆహారం కోసం పరితపించకూడదని కానీ లేనే లేదు. కాకపోతే అటు ఇటు గలిబిలిగా, గందరగోళంగా, జ్ఞానం లేక తిరగడం అనేది క్షేమకరమైనది కాదు. జాగ్రత్తగా ప్రార్థన చేసి, అలాగే పై విషయాలకి ప్రాధాన్యతనివ్వక, చాలామంది పై విషయాలకి ప్రాధాన్యతనిస్తారు. మంచి కట్టడం, మంచి బిల్డింగ్ లాగా ఉండాలి, అది క్లాస్గా ఉండాలి, అది మంచి చైర్స్ ఉండాలి, మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉండాలి, మంచి సింగింగ్ ఉండాలి, ఆరాధన ఉండాలి, సింగర్స్ ఉండాలి, రిచ్గా ఉండాలి అని పై విషయాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది కాదండి. ఒక మంచి ఆత్మీయంగా దేవునితో నడుస్తున్న సేవకుని ఎంచుకోవాలి. అలాంటి సేవకుని వలన దేవుని పని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి దేవుని కార్యాలు మీ హృదయంలో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా చక్కగా కట్టబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సేవకుని ప్రార్థన చేసి వెతికి మీరు పట్టుకొని అలాంటి సేవకుని కాపరత్వంలో ఉంటే బెటర్ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ షావుకారులు అవ్వాలని దేవుని పనిచేసే సేవకులు డబ్బు సంపాదించడం కోసమే సేవను ఎన్నుకుంటారు. డబ్బు సంపాదించడం కోసమే సేవను ఎన్నుకున్నారు. కాబట్టి నేటి కాలంలో నూతన పోకడలు డబ్బు సంపాదించడం కోసం చాలా తెలివిగా ప్లాన్ చేస్తూ ఉన్న అనేక మంది సేవకులు సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. ఎలాంటి సేవకులు కనిపిస్తూ ఉన్నారంటే, చాలా అంటే చాలా అలా చేయాలి, ఇలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎక్కువగా ప్రోత్సాహపరిచి కానుకలను ఆర్జించడానికి, ఆ కానుకల చేత వారు జలసా జీవితాలని అనుభవించడానికి వారు మనస్సు నిలుపుకొని క్రూరంగా కర్కసత్వంతో మరి అమాయకులైన అనేక మందిని దోచుకుంటున్నట్లుగా, మరి మోసగిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్న సేవకుల ఆ సమూహము షావుకారులు అవ్వాలని ఆశపడే సేవకుల సమూహము. అలాంటి సేవకులు డబ్బు సంపాదనే భాగంగా ఎలాంటి వాక్య భాగాలను ఎన్నుకోవాలో అలాంటి వాక్య భాగాలను ఎన్నుకోవడం, ఆశీర్వాదాల గురించిన బోధకి ఇవ్వడం. ఎప్పుడు మీరు దీవింపబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఒక ఎక్కువ ఆలోచనతో ఎక్కువ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దాని మీదే వారిని కడతా ఉంటారు. కాబట్టి అలాంటి బోధ మాత్రమే అయితే దేవుని బోధలో దేవుని ఉద్దేశాలన్నీ కూడా మిక్స్డ్గా సమపాళ్ళల్లో ఉంటేనే ఆ యొక్క విశ్వాస జీవితం ప్రోపర్గా కట్టబడుతుంది. కానీ అలాంటి సమయం లేక ప్రతిసారి కూడా ఆశీర్వాదం మీదే కట్టబడితే ఒకవేళ ఆ జీవితము దేవునిలో స్థిరంగా ఉండదు. దేవునికి యథార్థంగా, నీతిగా, దేవునికి పరిశుద్ధమైన యాగంగా ఆ జీవితం ఉండదు. కాబట్టి ఇలాంటి సేవకులు ఎప్పుడు కూడా కానుకల గురించి ఎక్కువ ప్రస్తావన, అది అవసరం, ఇది అవసరం, అది కావాలి, ఇది కావాలి అంటూ ఉంటారు. అలా ఎక్కువగా వారు కానుకల గురించి ఎక్కువ ప్రస్తావించడం వలన కూడా చాలామంది విశ్వాసుల ఆత్మీయ జీవితాలు ఏమవుతాయి అంటే పలచనైపోతూ ఉంటాయి. వారు అనేక సార్లు వారిని వారు నలగొట్టుకోవడానికి, వారిని వారు సరిచేసుకోవడానికి, వారిని వారు దేవునికి సమర్పించుకోవడానికి, వారిని వారు మార్చుకోవడానికి, రూపాంతరం చెందడానికి, ప్రాధాన్యతనివ్వడానికి, ప్రియారిటీనివ్వడానికి వారికి సమయం సరిపోక, అలాంటి జిజ్ఞాస కూడా వారిలో లేక చచ్చిపోయిన మాదిరి, చప్పబడిపోయిన మాదిరి, చల్లబడిపోయిన మాదిరి వారి ఆత్మీయ జీవితాలు మారిపోతూ ఉంటాయి. దేవునికి ఇస్తే ఆశీర్వాదం, దేవుని పనిచేస్తే ఆశీర్వాదం, దేవునికి ఇస్తే ఆశీర్వాదం, ఇంతే జీవితం, ఇదే భక్తి అని అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయే అనేక మంది విశ్వాస జీవితాలని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వాలి, దేవుని కోసం నీతిగా బ్రతకాలి, దేవుని కోసం యథార్థంగా బ్రతకాలి, దేవుని కోసం ఎంత నష్టపోయినా పర్వాలేదు, దేవుని కోసం నడి రోడ్డు మీద నుంచోవలసి వచ్చినా తప్పదు అనే అలాంటి తెగింపు పోయింది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని కోసం ప్రాణాలను అర్పించడానికి, ప్రాణాలను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. దానియేలు కూడా దేవుని కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడ్డారు కాబట్టి వారు నిత్యత్వాన్ని పొందుకున్నారు. అలాంటి తపన, అలాంటి తాపత్రయం ఎలా విశ్వాసుల్లో కలుగుద్ది అంటే, చావుకు సిద్ధపడిన సేవకుడు ఉంటే, అతనిలో దైవిక జ్ఞానం ఉంటే, దేవుని చేత నింపబడి ఉంటే అలాగే సమూహం కూడా తయారవుద్ది. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. రాజు సరిగ్గా లేకపోతే ప్రజలు కూడా సరిగ్గా ఉండరు. రాజే తప్పులు చేస్తూ ఉంటే ప్రజలు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. సేవకులు మంచిగా ఆత్మీయంగా ఉంటేనే విశ్వాసులు కూడా ఆత్మీయంగా కట్టబడతారనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి సేవకుల దగ్గర ఎదగడం ఎంత ప్రమాదకరం. అలాంటి సేవకుల యొక్క జీవిత విధానాలు అర్థమైపోతూ ఉంటాయి. వారి జీవితంలో ఒక సాక్ష్యం ఉండదు.
వారి జీవితంలో నిలకడ ఉండదు, వారి జీవితంలో పరిశుద్ధత ఉండదు, వారి జీవితంలో ఆత్మీయత ఉండదు. మరి రకరకాల అనేక విషయాలు వారు దొరుకుతూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది, బట్టబయలవుతూ ఉంటుంది. అయినా విశ్వాసుల అజ్ఞానం చేత వారికి అలాంటి ఆలోచన లేక, అలాంటి ఆశ లేక, అలాంటి తపన లేక, అలాంటి వాక్య జ్ఞానం లేక ఎలాగోలా అదే బాగుంది, అలాగే బాగుంది, అక్కడే బాగుంది అనేసి వారు ఒక అభిమానాన్ని వారి హృదయంలో నింపుకొని పెంచుకొని అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అలాగ వెళ్ళిపోవడం వలన ఒక్కొక్కసారి నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది, ఆత్మీయంగా కుంటుపడిపోయే పరిస్థితి వస్తుంది. మరి కాబట్టి జాగ్రత్తగా సేవకుల గురించి కూడా విశ్వాసులు ఆలోచన చేసి మంచి సేవకుని కాపురత్వంలో ఉండడం మంచిది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, విశ్వాసులైన వారు ఎలాంటి సేవకులను ఎన్నుకోవాలి. అలాంటి సేవకుల దగ్గరే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి అలాంటి సేవకుల దగ్గరే ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేనే లేదు. ఖచ్చితంగా సేవకులు దేవుని చేత నింపబడాలి. ఇలాంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వకుండా దేవుని మీద ఆనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నానండి, దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సేవ చాలా భారభరితమైంది, సేవకు చాలా అంటే చాలా అవసరాలు ఉంటాయి. ఖచ్చితంగా విశ్వాసులు కూడా అర్థం చేసుకోవాలి. సేవకుడు పోషింపబడాలి సేవ మీదే, సేవకుని అవసరాలన్నీ కూడా సేవ మీద తీరాలి. ఇది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన విషయమే. పాత నిబంధనలోనే దేవుడు దానికి సంబంధించిన విషయాల్ని పొందుపరిచి ఉంచాడు. విశ్వాసులు కానుకలు ఇవ్వడం తప్పు, కానుకలు ఇవ్వకండి, ఇవ్వద్దు అనేది ఈ యొక్క ప్రసంగం యొక్క ఉద్దేశం కానే కాదు. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సేవకుల యొక్క ఇంటెన్షన్, వారి యొక్క అంతరంగం అర్థం చేసుకోండి అంటున్నా. నీవు వెళుతున్న సేవకుడు, నీ సంఘ కాపరి ఏ కేటగిరీలో వస్తాడో ఒక కేటగిరీలో పెట్టండి. అతని బోధ ఎంతగా దేవుని చేత నింపబడి దేవుని కోసం ఆశ కలిగి తపన కలిగి ఆ బోధ ఉంది, కుటుంబాలు ఎంతగా బ్లెస్ చేయబడాలి, చక్కగా స్థిరంగా కట్టబడాలి, వారి బిడ్డలు ఎలాగుండాలి అనే గట్టి ఆశ ఆ సేవకుల్లో ఉందా లేదా ఖచ్చితంగా ఆలోచన చేసి మంచి సేవకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పలచపడిపోయింది, సేవ చేసే విధానం చాలా చాలా భయంకరంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయాల్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని చెబుతూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఇక్కడ 2 కేటగిరీస్ మనం కంప్లీట్ చేసాం. 2 కేటగిరీస్. మొదటిది ఏంటంటే చావుకు సిద్ధపడి దేవుని పని చేసే సేవకులు. రెండవది ఏంటంటే షావుకర్లు అవ్వడానికి దేవుని పని చేసే సేవకులు, షావుకర్లు అవ్వడానికి. మూడవదిగా సమర్పణతోనే మొదలై సంపాదన మీదకి దృష్టి మళ్ళిన సేవకులు. సమర్పణతో మొదలవుద్ది, దేవుని పిలుపుతో, దేవుడు ప్రేరేపణతో సేవ చేయాలని స్టార్ట్ చేస్తారు. చాలా దేవుని కోసం నిలబడతారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, చక్కగా దేవుని మందిరాన్ని నిర్మిస్తారు, దేవుని సంఘాన్ని కడతారు, కొంత సమూహాన్ని కడతారు, దేవునిలో ఎదుగుతూ ఉంటారు, దేవునిలో ఎదుగుతూ దేవుని సమూహాన్ని చక్కగా పోషిస్తూ ఉంటారు, సంఘాన్ని చక్కగా ఆత్మీయ ఆహారం చేత పోషిస్తూ ఉంటారు. సో రోజులు గడుస్తూ ఉంటాయి, వీళ్ళకి కూడా సంపాదన అనేది పెరుగుతుంది. సో చక్కటి దేవుడు దీవించడం మొదలెడతాడు. అలాగే సంఘ సహకారం చేత వారు వృద్ధి చెందుతారు. సంఘ సహకారం చేత వారు వృద్ధి చెందుతున్నప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు చూస్తున్నప్పుడు వారి దృష్టి ఆటోమేటిక్గా ఈ యొక్క విషయాల మీద నుంచి, అంటే దేవునికి సంబంధించిన త్యాగపూరితమైన పరిచర్య విధానాల మీద నుంచి సౌకర్యం మీదకి, సౌఖ్యం మీదకి, సంపాదన మీదకి, ఇంకా పేరు ప్రఖ్యాతల మీదకి మెల్లగా చాప కింద నీరులాగా వారి దృష్టి మలుతుంది. అలాగే వాటి మీదే ఫోకస్ చేస్తారు. ఇంకా విస్తారమైన సేవ చేయాలి, ఇంకా కానుకలు, ఇంకా కానుకలు, ఇంకా కానుకలు, ఇంకా కానుకలు, అక్కడ సేవ చేయాలి, ఇంకా కానుకలు, ఇక్కడ సేవ చేయాలి, ఇంకా కానుకలు. ఈ కేటగిరీలోనూ అలాగే ఇంతకు ముందు కేటగిరీలోనూ, ఈ 2 కేటగిరీస్లోనూ ఎలాంటి పోగొడులు ప్రారంభమవుతాయి అంటే, అలాగని అందరూ ఇలాగే ఉంటారు, అందరూ వాటి కోసం తాపత్రయపడే వారందరూ ఇదే చేస్తున్నారు అనేది కాదు సుమా. కానీ ఎక్కువ పోకడలు, ఎక్కువగా ఈ నేటి సమాజంలో బిల్డ్ అవుతున్న విషయాలు ఇవే. ఎలాంటి విషయాలు? వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పెడతాం, అలాగే బీదలకి సహాయం చేయడం. నాకు తెలిసిన అనేక మంది మంచి సేవకులు, గొప్ప సేవకులు, చావుకు సిద్ధపడి బీదలకు చేసే సేవకులు, చావుకు సిద్ధపడి వృద్ధాశ్రమాలు పెట్టినవారు, చావుకు సిద్ధపడి దేవుని ప్రేమ చేతే చేసే సేవకులు ఉన్నారు. కానీ 100% సేవకులు ఎలాంటి సేవకులు ఉన్నారంటే ఏదో వచ్చేస్తుంది, వారికి ఏదో వచ్చేస్తుంది, వీరికి ఏదో వచ్చేస్తుంది, అదేదో బాగుంది, ఈ వృద్ధాశ్రమం పెడితే కానుకలు రావాలంటే ఏదో ఒకటి చూపించాలి కదా, ఏదో ఒకటి చూపించాలని వాటిని పెట్టడం, వాటిని పెట్టి కానుకల్ని ఆర్జించడం. అంటే అది ఒక లైక్ బిజినెస్, ఒక వ్యాపారం లాగా. అది అక్కడ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం, వీళ్ళకి ఇంటిమేట్ చేయడం, అంత అవసరం ఉంది, ఇంత అవసరం ఉందని మనుషులకి బాగా ప్రోపగాండా చేయడం. వారు చేసే పనుల్ని, వారు చేసే సేవా కార్యక్రమాలని ఒక్కటి గుర్తించండి, వారు చేసే సేవా కార్యక్రమాలు బహువిస్తారంగా ప్రోపగాండా చేయడం,
ప్రోపగండా చేయడం ద్వారా ఇంకా ఇంకా అనేక మందిని ప్రేరేపించాలని వారిలో అంతరంగంలో ఉన్న తపన తాపత్రయం ఇలాంటి భయంకరమైన ఇదితో నింపబడి వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. వారికి నిజంగా ఆ వృద్ధుల్ని ప్రేమించాలనే హృదయం ఉందా? నిజంగా ఆ అనాథల్ని ఆదరించి ఆ అనాథల్ని పోషించి ఆ అనాథల్ని ప్రయోజకులను చేయాలని వారికి తల్లి తండ్రి లేని లోటు తీర్చాలనే ఒక తాపత్రయం ఉందా అంటే ఖచ్చితంగా వాళ్ళల్లో ఉండదు. వాళ్ళల్లో ఆ తాపత్రయం ఆ ప్రేమ లేకోకుండానే వారు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు పెట్టి ఈ సంపాదన మీద ఉన్న దృష్టి చేతే అవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి సేవకులు కూడా ఈనాటి సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి రకరకాలుగా కొత్త పోకడలు కొత్త ఆలోచన విధానాలతో ముందు కొనసాగుతున్న వారు కనిపిస్తూ ఉంటారు. మొదటిది చావుకు సిద్ధపడి దేవుని పనిచేసే సేవకులు, రెండవది షావుకర్లు అవ్వడానికి దేవుని పనిచేసే సేవకులు, మూడోది మరి మొదట సమర్పణతోనే మొదలై సంపాదన మీదకి దృష్టి మళ్ళిన సేవకులు, అలాగే నాలుగవదిగా ఏ పని రాక పని లేక దేవుని పనిచేసే సేవకులు. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు మరి షావుకర్లు అవ్వడానికి దేవుని పనిచేసే సేవకుల గురించి చెప్పుకున్నాం కదా. ఆ కేటగిరీ లాగానే ఈ కేటగిరీ. అయితే ఆ కేటగిరీకి మనీ మీద ఉన్నంత దృష్టి, కానుకల మీద ఉన్నంత దృష్టి ఎక్కువగా వీళ్ళకి లేకపోయినా ఏదో ఒకటి వస్తుంది. ఆదివారం కష్టపడితే చాలు, లేకపోతే వారంలో 2 రోజులు కష్టపడితే చాలు, ఎంతో కొంత వస్తుంది, ఎలాగొట్ట పోషణ అయిపోద్ది అని కూడా దేవుని పనిచేసే సేవకులు లేకపోలేదండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇంకా ఏముంటారు అని చూస్తే ఐదోది ఖ్యాతి కోసం చేసే సేవకులు. ఐదోది ఏంటంటే ఖ్యాతి కోసం, గుర్తింపు కోసం. చాలామంది సేవకులకి చాలామంది గౌరవం ఇస్తారు, చాలా విలువిస్తారు. ఆ గౌరవాన్ని విలువని ఇవ్వడం చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సేవ చేస్తే బాగుంటుంది, నేను కూడా సేవ చేస్తే ఇంతగా గౌరవం వస్తుంది, ఇంతగా ఖ్యాతి వస్తుంది అని ఖ్యాతి కోసం వాళ్ళకి ఇచ్చే విలువను చూసి వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సేవ చేసే సేవకులు కూడా ఉంటారు. వాళ్ళలో కూడా అలాంటి బాధ్యత భారం ఉండదు. వాళ్ళు కూడా గుర్తింపు, వాళ్ళు నన్ను గౌరవించలేదు, వీళ్ళు నన్ను గౌరవించలేదని అలాంటి ఆలోచన విధానాలతో వారు నింపబడి అలాంటి వారు కూడా సేవ చేసే సేవ అది విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరిచే రీతిగా దేవుని పని జరిగేటట్లుగా చేసేటట్లుగా దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా కనిపించదు. అలాంటి సేవకులు కూడా ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు. చివరిగా గొర్రె చర్మములోని తోడేళ్లు మాదిరి సేవకులు ఖచ్చితంగా గొర్రె చర్మాన్ని కప్పుకున్నట్లుగా వారి మాట ఎంత నెమ్మదిగా ఎంత మాధుర్యంగా ఉంటుందో నిజమే కాబోలు అన్నట్లుగా ఉంటుంది. అలాగే వారు పలకరింపు, బాగోపోతే వెంటనే ఫోన్ చేయడం, బాగోపోతే వెంటనే వచ్చేయడం, మంచిగా పలకరించడం, అదంతా చూస్తున్నప్పుడు ఎంత అంటే అంత ప్రేమని పెంచేసుకునేటట్లుగా కూడా కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగని అందరూ ఆ కేటగిరీలోకి రారు. జాబ్ కోసం సిద్ధపడిన సేవకులు కూడా ఇలాగ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఎలా తెలుసుకుంటాం ఆ కేటగిరీని ఈ కేటగిరీని ఎలా డివైడ్ చేస్తామంటే అతని వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బట్టి మాత్రమే, అతని ఆత్మీయ ఫలాలను బట్టి మాత్రమే. ఆ ఆత్మీయ ఫలాలు వాటిలో ఆ కోపం కానీ, లేకపోతే అలాంటి స్వార్థం కానీ, అలాంటి మోసకర్తనం కానీ, అలాంటి అబద్ధకోరుతనం కానీ, మాట మీద నిలకడలేని సిచ్యువేషన్ కానీ తెలిసిపోద్దండి. చాలా చక్కగా తెలిసిపోద్ది. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళను కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళలో స్థిరత్వం ఉండదు, వాళ్ళలో భక్తి ఉండదు, వాళ్ళల్లో ఆ సత్యం అనేది ఉండదు. ఖచ్చితంగా ఇదంతా గ్రహించేది ఎవరు ఏ విశ్వాసులు గుర్తిస్తున్నారు, ఎంత ఆలోచిస్తున్నారంటే ఆలోచించే వాళ్ళు లేరు కాబట్టి అందరు ఆటలు సాగుతున్నాయి. ఆలోచించాలి, విశ్వాసులు అర్థం చేసుకోవాలి, సరైన సేవకుడిని ఎంచుకోవాలి. విశ్వాసులు కూడా స్వార్థపూరితంగా వారికి నచ్చేవాడిని, వాళ్ళ అనుకూలస్తుల్ని ఖండించే వాళ్ళని ఇష్టపడిన విశ్వాసులు ఉన్నారు. ఇవాళ మీరు తప్పు చేస్తున్నారు, మీరు మారండి అని చెప్తే విశ్వాసులకి ఆ సేవకులు కూడా నచ్చని స్థితికి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా కూడా విశ్వాసులు మారాలి, సేవకులు మారాలి. ఈ సేవకులు ఇప్పుడు దాకా మీరు ఎలాగున్నప్పటికీ కూడా, మీరు ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసించండి. మొదటి కేటగిరీకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మనందరం పాపులమే. ఏ మనిషిని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు. ఏ సేవకుడిని కూడా మీరు చూసి ఆ సేవకుడు గొప్ప, ఈ సేవకుడు గొప్ప, అబ్బా అది ఇది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు ఈ శరీరంలో ఉన్నంతకాలం భయంకరమైన పాపంతో నింపబడిన వారే. జస్ట్ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన వస్త్రాన్ని తొడుక్కున్నంతసేపు
సేపే క్రీస్తును ధరించినంతసేపే వారు పరిశుద్ధులు. ఒకసారి అవసరాన్ని తీసి ప్రక్కన పెడితే వారు ఎంత పనికి మాలిన వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకనే ఎవరిని కూడా మనం చూసి వారి గొప్ప, వీరు గొప్ప, వీరు గొప్ప, వారు గొప్ప అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు దైవిక జ్ఞానం చేత నింపబడి మంచి కాపరిని ఎన్నుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఖచ్చితంగా కానుకలు ఇవ్వాలి. లేవి కాండంలో ఉంటుంది, ఖచ్చితంగా దశమ భాగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పి ఉంటుంది. సో మన కష్టార్జితంలో నుంచి దేవునికి విస్తారమైన కానుకలు ఇవ్వాలని ఉంది. ఖచ్చితంగా కానుకలు ఇవ్వడం ద్వారా మంచి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూస్తారు. ఎందుకంటే మన కష్టార్జితం దేవునికి ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సంపాదనలో నుంచి కొంత తీసి దేవుని సేవకి ఇవ్వాలంటే అది అంతగా మనసు ఒప్పుకోదు. దాన్ని అధిగమించి దేవునికి విస్తారంగా నీవు ఇస్తున్నావంటే నీవు దేవుని కోసం ఎంత డెడికేటెడ్గా ఉన్నావో, దేవుని కోసం ఎంత తాపత్రయపడుతున్నావో, దేవుని పని కోసం ఎంత తాపత్రయపడుతున్నావో అది ఇండికేటర్. దేవుని మీద నీకు ప్రేమ ఉందని అది ఇండికేటర్ తప్ప అది వేరే ఉద్దేశం కాదు. కాబట్టి దేవునికి కానుకలు ఇవ్వాలనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా మీ సేవకులకి కానుకలు ఇవ్వండి. ఎవరో ఎక్కడో పంపించాలి, ఆ టీవీ స్పీకర్కి పంపించాలి, ఈ టీవీ స్పీకర్కి పంపించాలి కానే కాదు. మిమ్మల్ని పోషిస్తున్న మీ సేవకుడు, మీ దగ్గరలో ఉన్న సేవకునికి మీరు ఆ యొక్క సంఘ అభివృద్ధి కొరకు మీరు విస్తారంగా ఇవ్వడానికి పూనుకోండి. అది మీకు ఆశీర్వాదం. సేవకుల్ని ఎన్నుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. మంచి సేవకుని ఎన్నుకోండి. ఏ సేవలో పడితే ఆ సేవలో మీరు ఉండాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా ఆ సేవకే మీ యొక్క కష్టార్జితాన్ని వినియోగించండి. ఆ పరిచర్య క్రమానికి, ఆ సంఘానికి మీ యొక్క కానుకల్ని మీరు వినియోగించాలి. మీ సమర్పణలు అక్కడ ఇవ్వాలి. ఓకే, కానుకలు ఖచ్చితంగా ఇవ్వాలి. విశ్వాసులు ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏ సేవకుని దగ్గరికి వెళ్తున్నారో గ్రహించాలి. అలాగే సేవకులు వేరు ఉద్దేశాలతో సేవ చేసేవారు ఖచ్చితంగా దేవుని తీర్పు అనేది ఉంది. మనం నిత్యత్వాన్ని పొందుకోవాలి, పరలోకానికి వెళ్ళాలి. చాలామంది నీ పేరట అద్భుతాలు చేయలేదా, నీ పేరట స్వస్థత కార్యాలు చేయలేదా, నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టలేదా అని చాలామంది సేవకులు అడిగితే దేవుడు ఏమన్నాడంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగును అన్నాడు. అలాంటి పరిస్థితి ఏ సేవకునికి రాకూడదు. కాబట్టి సేవకులు కూడా దేవునికి అనుకూలస్తులుగా మనం మారాల్సిన అవసరం ఉంది. ఎన్ని నాటకాలు వేసినా భూమి మీద నాటకాలు వేయగలరు కానీ దేవుని ముందు కాదు కదా. కాబట్టి మనం రూపాంతరం చెందడం ద్వారా, దేవుని సంపూర్ణంగా తెలుసుకోవడం ద్వారా మనకి మేలు, అలాగే సంఘానికి కూడా మేలు. ఇత్యాది విషయాలన్నింటిని గుర్తిద్దాం, దేవునికి అనుకూలస్తులుగా మారుదాం, దేవునికి ఉపయోగపడే జనాంగంగా మారి నిత్యత్వాన్ని పొందుకుందాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. మీరు మాట్లాడిన ఈ మాటలు మా జీవితాల్లో ఫలించడానికి అయ్యా, మా జీవితాలకి ఆశీర్వాదంగా మారడానికి, మా ఆత్మీయ జీవితాలు కట్టబడటానికి ఉపయోగపడినట్లుగా మీరు దీవించండి. అలాగే నాయన, వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించి మీ కృపతో నింపి మీలో నిలపండి. మీ నిత్యత్వాన్ని పొందుకునే నాయన విశ్వాసంగా అన్న తండ్రి మేమందరూ ఉండటానికి, అలాగే ఎంతమంది సేవకులు అయితే ఈ వాక్య భాగాన్ని విన్నారో అయ్యా, ప్రతి ఒక్కరు కూడా మేము మీకు అనుకూలస్తులుగా ఉండటానికి, మాలో ఉన్న చేదు వేరుని తీసివేయడానికి, ఇదిగో నాయన బుక్కావాని తైలంలో చచ్చినీయగపడిన ఆ అత్తరంతా కూడా దుర్వాసన వస్తుంది. మా జీవితాల్లో చచ్చినీయగలు పడుకోకుండా, మా జీవితాల్లో చేదు వేరు లేకోకుండా, దుర్బుద్ధి లేకుండా జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి కూడా మాకు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి, ఇదిగో నాయన భూమి మీద మీ రాజ్యం విస్తరించడానికి మీ కృప చూపించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.